హాయ్, నా పేరు చరణ్. వెల్కమ్ టు సినిమా బ్రెయినెక్. సో ఎటర్నల్స్ ట్రైలర్ వచ్చింది మనకి ఫైనల్గా. ఇది చాలా హెవీ ట్రైలర్. సో అంతమంది హీరోస్ ఉన్నారు, మినీ అవెంజర్స్ మూవీలో ఉంది. సో ఈ వీడియోలో నేను మీకు ఎటర్నల్స్ ట్రైలర్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ బ్రేక్ డౌన్ చేస్తాను. సో ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఓపెనింగ్ సీన్ ఎటర్నల్స్ ఎర్త్గా వచ్చే సీన్. కామిక్స్ ఆరిజిన్లో చూసుకుంటే మనం సెలీషియల్స్ ఎర్త్కి వచ్చి వీళ్ళని క్రియేట్ చేస్తారు. బట్ ఇక్కడ వీళ్ళు అవుటర్ స్పేస్ నుంచి వచ్చినట్టుంది. అండ్ ఈ స్పేస్ షిప్ రివీల్ అయ్యే టెక్ మనం ఆల్రెడీ చూసాం కెప్టెన్ మార్వెల్ మూవీలో. ఇంకా అవెంజర్స్ 1 మూవీలో కూడా షీల్డ్ ఎయిర్ క్యారియర్ కూడా ఇలాగే అనిపిస్తుంది. బట్ రివీల్ అయ్యేటప్పుడు ఆ గోల్డ్ రింగ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ట్రైలర్లో తర్వాత మనం చూస్తాము వాళ్ళు యూజ్ చేసే ఎనర్జీ అవి కూడా ఇలాగే గోల్డ్ కలర్ సర్క్యులర్ రింగ్స్ లో ఉంటాయి. సో అది కాస్మిక్ ఎనర్జీ. నేను మళ్ళీ ఎనర్జీ అంటే కెప్టెన్ మార్వెల్ మూవీలో లాగా ఉంటుంది అనుకున్నా. బట్ ఈ రిప్రజెంటేషన్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వీళ్ళ డ్రెస్సెస్ పైన కూడా ఇలాగే సర్క్యులర్ రింగ్స్ డిజైన్ ఉంది. సో షిప్ మాయం అవ్వడానికి మళ్ళీ అది రివీల్ అవ్వడానికి కూడా ఈ కాస్మిక్ ఎనర్జీ యూజ్ చేస్తున్నారు అనుకుంటా. అండ్ స్పేస్ షిప్ డిజైన్ కూడా చాలా బాగుంది. కానీ నాకు ఎందుకు ఇది ప్రొమేథియస్ సినిమా వైబ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ జనాలు వాళ్ళ డ్రెస్సింగ్ బట్టి చెప్పొచ్చు ఆది మానవులు వీళ్ళు. ఇంకా ఎర్త్ మీద సివిలైజేషన్ స్టార్ట్ అవ్వకముందు అనమాట. అండ్ వీళ్ళు దాని ఏదో వింత వస్తువుని చూసినట్టు చూస్తారు. ఎగ్జాక్ట్ గా 2001 ఏ స్పేస్ ఆడిసీ మూవీలో ఏప్స్ మోనోలిస్ని చూసినట్టు. ఆల్సో వీళ్ళు బట్టలు వేసుకున్నారు ఇక్కడ. అండ్ వీళ్ళ హట్స్ గుడిసెలు కూడా వెనకాల కవర్ చేసింది కూడా క్లాత్ తోనే. అండ్ అటెన్షన్ టు డీటెయిల్, వెనకాల షీప్ ఉన్నాయి, గొర్రెలు. సో వూల్ షీప్ నుంచి వస్తుంది, దాని నుంచి వీళ్ళు బట్టలు వేసుకున్నారు అనమాట. అండ్ ఇంకా వీళ్ళు పట్టుకున్న వెపన్స్ చూస్తే చాలా షార్ప్ వెపన్స్ ఉన్నాయి. అండ్ చుట్టూ ఎక్కడ గ్రీనరీయే లేదు. సో వీళ్ళకి ఇంకా హంటింగ్ ఏ మేజర్ సోర్స్ ఆఫ్ ఫుడ్ అనమాట. ఇంకా వెనకాల మనకి వినిపించే సాంగ్ వచ్చేసి ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ బై స్కీటర్ డావిస్. ఈ విషయం మీకు ఆల్రెడీ తెలుసు, మన ఇన్స్టా పేజ్ ఫాలో అవుతుంటే ట్రైలర్ రిలీజ్ అయిన రోజే పెట్టాను. అండ్ ఈ సాంగ్ వాడడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో లిరిక్స్లో చూసుకుంటే మనం డోంట్ దే నో ఇట్స్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి ఒక లైన్ ఉంటుంది. సో మేబీ ఇది ఎటర్నల్స్ ఇన్ఫినిటీ వార్ ఇంకా అవెంజర్స్ అప్పుడు ఎందుకు రాలేదని హింట్ చేస్తున్నట్టుంది. సో దీనికి పాసిబుల్ ఆన్సర్ నేను సెపరేట్ వీడియోలో మాట్లాడాను. సో మీరు ఆ వీడియో మిస్ అంటే తప్పకుండా చూడండి. అది 5 minutes కన్నా తక్కువ ఉంది ఆ వీడియో. సో జబర్దస్త్ అప్పుడు యాడ్ల కన్నా తక్కువ. సో మిస్ చేయొద్దు. నెక్స్ట్ సీన్లో మనం స్పేస్ షిప్ లోపల చూస్తాము గెమా చాన్ యాజ్ సెర్సీ, ఇంకా రిచర్డ్ మేడన్ యాజ్ ఇకారిస్, అండ్ యాంజెలినా జోలీ యాజ్ థీనా, సల్మా హాయక్ యాజ్ అజాక్. అండ్ ఇంకా ఇక్కడ ఉన్నది బ్రెయిన్ హెన్రీ యాజ్ ఫాస్టోస్ ఎక్స్పర్ట్ అనమాట టెక్నాలజీ ఇంకా వెపన్స్ క్రియేట్ చేయడంలో. సో ఇక్కడ కూడా అదే ఏదో చేస్తున్నాడు, ఏదో ఒక వెపన్ లేదా టెక్నాలజీ క్రియేట్ చేస్తున్నట్టుంది. అండ్ తీనా వెనకాల కూడా కాస్మిక్ ఎనర్జీ యూస్ చేస్తుంది. సో తీనా ఎక్స్పర్ట్ ఇన్ వెపన్ మేకింగ్ అనమాట. కాస్మిక్ ఎనర్జీ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్స్ చేస్తుంది. ఇంకా ఫాస్టోస్ వెనకాల ఒక విండో లేదా ట్యాంక్ లాగా ఒకటి ఉంటుంది. ఇందాక అజాక్ వెనకాల కూడా అలాంటిది ఒకటి ఉంది. సో పాసిబుల్లీ వీళ్ళంతా ఒకే రూమ్ లో ఉన్నారు. ఇంకా ఫాస్టోస్ వెనకాల ఉన్న బుడ్డోడు కాదు, బుడ్డది లియా మెక్యూ హ్యాస్ స్ప్రైట్. చూడడానికి ఎంగా అనిపించవచ్చు, బట్ వీళ్ళంతా ఒకటే ఏజ్ అనమాట. సో డీటెయిల్గా వీళ్ళ ఆరిజిన్ ఇంకా వాళ్ళ పవర్స్ ఏంటని చెప్పి వేరే వీడియోలో మాట్లాడాను. స్పీకింగ్ ఆఫ్ విండో లేదా ట్యాంక్, ఇందులో మనకి ఏదో పెయింటింగ్ లా అనిపిస్తున్నాయి, ప్లాంట్ లేదా ట్రీ పెయింటింగ్ లాగా. సో ప్రాబబ్లీ వీళ్ళు వేరే యూనివర్సిటీ నుంచి తెచ్చిన సీడ్స్ ఏమో అవి. సో ఎర్త్ మీద చాలా వెరైటీ ఫుడ్స్, ప్లాంట్స్ ఇంకా మెడిసిన్స్ వీళ్ళే ప్లాంట్ చేశారేమో. అండ్ వకాండాలో ఆ మిస్టరీ పర్పుల్ ప్లాంట్ కూడా వీళ్ళే ప్లాంట్ చేసింది అయ్యి ఉండొచ్చు. అండ్ ఫాస్టోస్ టెక్నాలజీలో ఎక్స్పర్ట్ కాబట్టి ఆ వకాండన్స్కి ఆ వైబ్రేన్ని బట్టల్లో కూడా పెట్టుకునేంతలాగా అడ్వాన్స్మెంట్ ఫాస్టోస్ నేర్పించి ఉండొచ్చు. నెక్స్ట్ సీన్లో సర్సీ మొక్కల్ని గ్రేస్ చేస్తూ నడుస్తుంది. సో షీఈ్ హ్యాపీ, ఎందుకంటే దీని తర్వాత సీన్లో మనం చూస్తాం ఆ మొక్కలకి నీళ్లు పెట్టి పెంచింది సర్సీనే. ఇంకా నీరు పెట్టే టైంలో మనం నేలపైన చూస్తే గోల్డ్ రింగ్స్ ఉంటాయి. సో తను కాస్మిక్ ఎనర్జీ యూస్ చేస్తుంది అక్కడ. సో సర్సీ ఎక్స్పర్ట్ ఇన్ మ్యాటర్ మనిపులేషన్. ఇంకా ఈ సీన్ అప్పుడు వెనకాల ఒక డైలాగ్ వస్తుంది మనకి, వీ హెల్ప్ దెమ్ ప్రోగ్రెస్ అని. సో అందుకని వీళ్ళు రాగానే హ్యూమానిటీకి అగ్రికల్చర్ నేర్పిస్తున్నారు. ఇంకా ఈ మొక్కల సీన్ చూడగానే నాకు ఎండ్ గేమ్లో థానోస్ ది ముళ్ళ బొబ్బాస్కే సీన్ గుర్తొచ్చింది. బికాస్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్. అది ఏ యూనివర్స్ అయినా ఏ క్రీచర్ అయినా లివింగ్ బీయింగ్ అన్నప్పుడు బతకడానికి సర్వైవ్ అవ్వడానికి తినాలి. సో అందుకనే వీళ్ళు రాగానే అగ్రికల్చర్ నేర్పించేది. థానోస్ కూడా 50% పాపులేషన్ చంపాలనుకుంది అందుకే. సో ఫుడ్ రీసోర్స్ అందరికీ సరిపోవట్లేదు, ఎవరు ఆకలితో ఉండకూడదు, సగం మందిని చంపేస్తే ఉన్న ఫుడ్ అందరికీ సరిపోతుందని చెప్పి 50% పాపులేషన్ చంపేద్దాం అనుకుంటాడు. సో ఇన్నేవే వీళ్ళిద్దరు ఆలోచనలు మ్యాచ్ అయ్యాయి. ఆఫ్టర్ ఆల్ థానోస్ కూడా ఎటర్నలే కదా. తర్వాత మనం తీనా వేరే వెపన్ యూజ్ చేస్తూ చూస్తాము. సో ఇది మనం ప్రీవియస్లీ చూసిన స్వాడ్ కాదు. ఇది చూడడానికి నాకు కామిక్స్లో తీనా ఫేవరెట్ గోల్డెన్ స్పియర్లు అనిపించింది. నెక్స్ట్ ఈ సీన్. సో ఇది వాళ్ళ హోమ్ ఒలింపియా అనుకున్నాను నేను ఫస్ట్ చూసినప్పుడు. సో ట్విట్టర్లో అదే ట్వీట్ చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా అదే పోస్ట్ చేశాను. బట్ ఇక్కడ హ్యూమన్స్ ఉన్నారు. ఒలింపియా ఎటర్నల్స్ హోమ్ లాగా అనమాట. బట్ అక్కడ వాళ్ళు ఉండేది హ్యూమన్స్తో కాంటాక్ట్లో ఉండకుండా ఉండడానికి. అండ్ ఈ సీన్ అప్పుడు ఎజాక్ ఇందాక డైలాగ్ కంటిన్యూ అవుతూ వచ్చి సీన్ దెమ్ అకాంప్లిష్ వండర్స్ అని ఉంటుంది. వండర్స్ అనే పదం వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా ఈ ఫ్రేమ్లో ఉంటాం. సో మేబీ ఇది రిఫరెంట్ టు హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బ్యాబిలాన్. సో అది వికీపీడియా ప్రకారం ఏన్షియంట్ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఒకటి. ఇంకా ఇది ఫేమస్ ఇస్తార్ గేట్ ఆఫ్ బ్యాబిలాన్ అనమాట, బిల్ట్ ఇన్ 575 BC. సో దీని రిమైన్స్ ఇంకా బెర్లిన్లోని పారాగోమన్ మ్యూజియంలో ఇప్పటికీ ఉన్నాయి.
సో ఎంత వెతికినందుకైనా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ వేసుకొని వీడియో అంతా అయిన తర్వాత షేర్ చేయండి, తొందర ఏం లేదు. అండ్ మనం ఇక్కడ చైర్లో చూసేది లారెన్ రిడాల్ఫ్ యాజ్ మకారి. సో ఇది కూడా స్పేస్ షిప్లోనే అనుకుంటా. అండ్ రూమ్ చాలా నీట్గా చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. ఫాస్ట్గా ఇక్కడ ఉన్న సామాన్లన్నీ కవర్ చేసేద్దాం. బాబు లైట్లు ఏంటమ్మా? ఓకే, ఫస్ట్ లెఫ్ట్లో ఒక పిల్ స్టాట్యూ ఉంది. ఇదేదో సమ్ ఈజిప్షియన్ క్యాట్ గాడ్. ఇంకా ఇక్కడ వెనకాల ఒక గోల్డెన్ స్పీర్ ఉంది, దానిపైన SPQR అని లెటర్స్ ఉన్నాయి. సో వికీపీడియా ప్రకారం SPQR అంటే అదేదో ఉంది, నోరు తిరగట్లేదు, బట్ దాని ట్రాన్స్లేటెడ్ కూడా రాసింది పక్కనే, ది రోమన్ సెనేట్ అండ్ పీపుల్ అని. సో ఈ బల్లెం రోమన్ ఎంపైర్ నుండి. అండ్ ఇక్కడ టేబుల్ పైన సమ్ వుడెన్ గ్లాస్ టైప్లో ఉంది ఒకటి. సో మేబీ ఇది ఇండియానా జోన్స్ ది లాస్ట్ క్రూసైడ్లోదేమో. ఓకే, మీ డౌట్ నాకు అర్థమైంది. ఇక్కడ అన్ని హిస్టారికల్ ఫిగర్స్ ఉన్నాయి, సడన్గా ఇండియానా జోన్స్ ఏంది మూవీలో ఎందుకు వచ్చిందని చెప్పి. సో అది కూడా మేబీ సమ్ హిస్టారికల్ ఫిగర్ అయ్యి ఉంటుంది. బట్ నేను ఇక్కడ ఇండియానా జోన్స్ ఎందుకు కంపేర్ చేశానంటే, ఇండియానా జోన్స్ ది క్రిస్టల్ స్కల్లో ఇలాగే ఏలియన్స్ హిస్టారికల్ ఐటమ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారు. సో ఇక్కడ మకారి లాగా. సో ట్రైలర్ స్టార్టింగ్లో మనం చూసాం వీళ్ళు అవుటర్ స్పేస్ నుంచి వచ్చారు. సో ఇనేవే వీళ్ళు కూడా ఏలియన్సే. సో అందుకని ఇండియానా జోన్స్తో కంపేర్ చేశాను. పైన సింహం బొమ్మ ఉంటుంది, ఇది కిమెరా, గ్రీక్ మిథాలజీలో యానిమల్ ఇది. ఇది ఫేస్ ఏమో లైన్ ఉంటుంది, వెనకాల టైల్ స్నేక్ లేదా డ్రాగన్, అండ్ బాడీ పైన ఇంకొక గోట్ ఫేస్ ఉంటుంది. ఇంకా ఇక్కడ నాకు తెలియనివి కూడా చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఈ పెయింటింగ్. అది పెయింటింగ్ అని తెలుసు, కానీ ఏ పెయింటింగో నాకు తెలీదు. ఇంకా ఈ బాడీ ఆర్మర్, చాలా సెంచరీస్లో చాలా కింగ్డమ్స్లో బాడీ ఆర్మర్స్ వాడతారు. సో ఎగ్జాక్ట్గా ఎవరిదంటే చెప్పడం కష్టం. గూగుల్ లెన్స్ కూడా హాత్ దియా. ఇంకా మకారి కూర్చున్న చైర్. సో పక్కాగా అది కూడా ఏదో ఒక ఫేమస్ హిస్టారికల్ ఐటమే, ఏదో ఒక రాజుదో రాణిదో అయి ఉంటుంది. ఇంకా ఈ స్క్రాల్స్. సో మేబీ స్క్రాల్స్ అనగానే నాకు నేషనల్ ట్రెజర్ 1 గుర్తొచ్చింది. మేబీ అలెగ్జాండర్ స్క్రాల్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఇంకా ఇటు సైడ్ పక్కన మనకి ఒక ఈజిప్షియన్ స్టాట్యూ ఉంటుంది. ఇంకా కింద మనకి ప్లే స్టేషన్ VR హెడ్సెట్ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది నేను మకారి బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు అని చెప్పి. అంటే VR హెడ్సెట్ ఉంది కాబట్టి నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం, బట్ ప్లే స్టేషన్ లేదనుకోండి. అండ్ షీ లైక్ కలెక్టింగ్ థింగ్స్, నాకు చాలా ఇష్టం కలెక్ట్ చేయడం. అండ్ మకారి రీడ్స్. నేను మాదిరిగా బాగానే చదువుతాను. మీరు నా ఇన్స్టా పేజ్ ఫాలో అవుతే నా పర్సనల్ది, అక్కడ బుక్ రివ్యూస్ కూడా ఇస్తాను. సో ఎనీ బుక్ లవర్స్ చెక్ మై ఇన్స్టాగ్రామ్. సో మనం మెయిన్ పాయింట్ మాట్లాడుకుంటే ప్లే స్టేషన్ హెడ్సెట్ ఉంది కాబట్టి ఇది ప్రెజెంట్ టైం. సో అది మకారి డ్రెస్ని బట్టి కూడా చెప్పచ్చు అంటారు. ఓకే, అలాగే పర్లేదు. ఇంకా సైడ్స్లో మనకి DNA స్ట్రక్చర్ డిజైన్ ఉంటుంది. ఈ దిస్ నవంబర్లో కూడా లోపల ఇలాంటిదే ఒక డిజైన్ వాడారు. సో ఇది సమ్ జెనెటికల్ థింగ్. ఎటర్నల్ హ్యూమన్ ప్రోగ్రెస్లో చాలా ఇంటర్ఫియర్ అయ్యారు కాబట్టి ఈ ఆది మానవుల నుంచి ఈ సూపర్ హ్యూమన్ జెనెటికల్గా ట్రాన్స్ఫర్మేషన్లో కూడా ఎటర్నల్స్ ప్రభావం ఉండే ఉంటుంది. సో MCలో X-Men ఎంట్రీ కూడా ఎటర్నల్స్ సొల్యూషన్ ఏమో. అండ్ ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఈజిప్షియన్ బొమ్మలు ఎక్కువ ఉన్నాయి. అండ్ వెనకాల వచ్చే సాంగ్ పేరు ఎండ్ ఆఫ్ ద వరల్డ్, దానికి ఇంకో పేరు ఎపోకలిప్స్. సో మనకి వెరీ ఫస్ట్ మ్యూటెంట్ ఫ్రమ్ ఈజిప్ట్ అండ్ వాడి పేరు ఎపోకలిప్స్. మేక్ సెన్స్ రైట్? తర్వాత సీన్లో సర్సీ తన లైఫ్ మెమోరీస్ అని రివైజ్ చేస్తున్నట్టు ఉంటుంది. తర్వాత నైట్ టైంలో సోల్జర్స్ అటాక్ చేస్తూ ఉంటారు పీపుల్ని. మేబీ ఇది బ్యాబిలోన్ సివిలైజేషన్ ఎండ్ ఏమో, పర్షియన్స్ అటాకింగ్ దెమ్. ఇంకా ఈ సీన్లో ఫాస్టో ఏడుస్తూ ఉంటాడు అండ్ ఎజాక్ కన్సోల్ చేస్తూ ఉంటుంది. సో మేబీ ఫాస్టోస్ హస్బెండ్ చనిపోయాడేమో. ఎస్, హస్బెండ్. ఫాస్టోస్ MCU's ఫస్ట్ గే క్యారెక్టర్. నెక్స్ట్ క్యారెక్టర్ మనం చూస్తాము బేరీ కీగన్ యాజ్ డ్రూగ్, ఇంకా డాంగ్లీ యాజ్ గిల్గమేష్. ఇంకా ఈ హ్యాండ్ హోల్డ్ చేసేది తీనానేమో. ఈ సీన్లో వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు, ఇక్కడేమో హ్యాండ్స్ హోల్డ్ చేసుకుంటున్నారు. నాకైతే ఈ విషయంలో క్లారిటీ అయితే లేదు. అండ్ వెనకాల రెడ్ కలర్ లెగ్స్ ఇంకా హ్యాండ్స్తో ఒక ఆకారం ఉంటుంది మనకి. సో ఇది మేబీ రెడ్ సెలిషియల్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా డీవెంట్ అవ్వచ్చు. ఇంకా ఈ సీన్లో మకారి ఒక పాపను సేవ్ చేస్తున్నట్టు చూస్తాం మనం. సో మకారి స్పీడ్ స్టార్ అనమాట. సో ఇందాక బుక్స్ కూడా అందుకనే చాలా ఫాస్ట్గా చదివేస్తుంది. ఇంకా ఈ సీన్లో వాళ్ళ కాస్మిక్ ఎనర్జీ మర్జ్ చేస్తూ చూస్తాం. సో మేబీ వాళ్ళు యూనిమైండ్ ఫామ్ చేస్తున్నారేమో. సో యూనిమైండ్ అది ఒక క్రీచర్ లైక్ థింగ్ మేడ్ ఆఫ్ లైట్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ప్యూర్ ఎనర్జీ అది. సో ఎటర్నల్స్ ఇంటెలిజెన్స్ అంతా కంబైన్ అయితే కానీ యూనిమైండ్ ఫామ్ అవ్వదు. బట్ ఇది ఇనిషియేట్ చేయాల్సిన మటుకు ప్రైమ్ ఎటర్నల్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ప్రైమ్ ఎటర్నల్ వేరు, ఎటర్నల్స్ లీడర్ వేరు. ఇక్కడ సెంటర్లో డ్రూగ్ ఉన్నాడు, బట్ డ్రూగ్ ప్రైమ్ ఎటర్నల్ అయ్యి ఉండడు. కామిక్స్లో ప్రైమ్ ఎటర్నల్ ఇకారిస్, బట్ MCలో నేను స్ప్రైట్ని ప్రైమ్ ఎటర్నల్ కింద చూపిస్తారు అనుకుంటున్నా. ఇంకా డ్రూగ్ వచ్చే సీన్లో మనం ఇక్కడ జనాలు చూస్తే ప్రీవియస్గా వచ్చిన 14 సెకండ్ టీజర్లో ఉన్న జనాలే. సో మేబీ ఎటర్నల్స్ అందరినీ ఒక్కొక్కరిని గ్యాదర్ చేసుకుంటూ డ్రూగ్ను కలవడానికి వచ్చి ఉండొచ్చు. దే ఆర్ రీఅసెంబ్లింగ్ అండ్ వీళ్ళ ఐస్ గ్లో అవుతూ ఉంటాయి. సో పక్కాగా డ్రూగే కంట్రోల్ చేస్తున్నాడు, ఎందుకంటే డ్రూగ్ స్పెషలైజ్డ్ ఇన్ టెలిపతి. అండ్ వీళ్ళు గన్ ఏం చేసేది ఎటర్నల్స్ మీద కాదు, ఎందుకంటే తర్వాత షాట్లో మనం చూస్తాం కింగో స్వాడ్ ఫామ్ చేసి ఒక క్రీచర్ని అటాక్ చేస్తూ ఉంటాడు. సో డ్రూగ్ వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళని ఆ క్రీచర్ వైపు షూట్ చేస్తున్నట్టు కంట్రోల్ చేస్తున్నాడేమో. అండ్ అది డీవెంట్ అయి ఉంటుంది పక్కాగా. నెక్స్ట్ ఇకారిస్ సర్సీ రిలేషన్ చూస్తాము. ఈవెన్ హిందూ సాంప్రదాయంలో పెళ్లి కూడా చేసుకుంటారు. నెక్స్ట్ మన కుమ్మై నంజాని బాలీవుడ్ డాన్స్.
సో నేను ఆరిజిన్ వీడియోలో మీకు ముందే చెప్పాను, కింగోని ఒక బాలీవుడ్ స్టార్ కింద చూస్తాము అండ్ ఒక బాలీవుడ్ సాంగ్ కి డాన్స్ కూడా వేస్తాడు అని చెప్పి. సో ఇక్కడ అసలైన ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే వై ఇండియా నౌ అని. అంటే ఇప్పటివరకు ఇండియన్ చూపించడానికి సరిగ్గా స్కోప్ అయితే లేదు, హోమ్ కమింగ్ లో ఒక సీన్ లో తప్ప. సో మార్వెల్ డైవర్సిటీ పెంచడానికి వరల్డ్ అన్ని ప్లేసెస్ నెమ్మదిగా టచ్ చేసుకుంటూ వచ్చింది. సో ఆఫ్రికా నుంచి మనకి బ్లాక్ ప్యాంథర్ ఇంట్రడ్యూస్ చేశారు, ఇంకా ఏషియన్ ఫస్ట్ సూపర్ హీరో షాంగ్‌చి రాబోతున్నాడు. సో అలా లేట్ అయినా ఇండియా నుంచి ఒక సూపర్ హీరో వచ్చాకే చూపించచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అంత అర్జెంట్ గా మనకి ఇండియన్ చూపించాలి అనిపించవచ్చు మనకి. సో దానికి ఆన్సర్ ఇది, ఈ సీన్. ఎటర్నల్స్ హ్యూమన్స్ కి సివిలైజేషన్ నేర్పించారు. సో ఫేమస్ సివిలైజేషన్స్ చూసుకుంటే మనం ఏన్షియంట్ ఈజిప్షియన్ సివిలైజేషన్, చైనీస్ సివిలైజేషన్ లాగా మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా ఉంది, అది ఇండియా నుంచి. అందుకే నా హిందూ వెడ్డింగ్ కూడా అయి ఉంటుంది. సో ఇందాక ఆ ప్రొమేథియస్ వైబ్స్ వచ్చాయన్నది కూడా అందుకే. అందులో అన్ని సివిలైజేషన్స్ లో ఒక కామన్ మార్కింగ్ ఉంటుంది. స్టోరీ వైజ్ సంబంధం లేదనుకోండి, బట్ ఇక్కడ అన్ని సివిలైజేషన్ లో కామన్ గా ఉన్నది మనకి ఎటర్నల్స్. నెక్స్ట్ వాల్కెనో ఎరప్షన్. ఇంకా ఈ సీన్ లో వెనకాల చూస్తే మొత్తం లావాతో నిండిపోయి ఉంటుంది. ఓకే, నేను లోకి ట్రైలర్ బ్రేక్ డౌన్ చేసినప్పుడు ఈ సీన్ ఓల్డ్ సివిలైజేషన్ లో ఉంది, ఇంకా ఈ రోమన్ నెంబర్స్ ప్రకారం ఇది రోమ్ అని చెప్పాను. సో ఆ వీడియో కింద ఒక అతను కమెంట్ చేశాడు పాంపాయ్ అని చెప్పి. బ్రిలియంట్ థాట్, నాకు అసలు అనిపించలేదు. సో ఇప్పుడు ఇది కూడా పాంపాయా, ఇంకా లోకికి దీనికి కనెక్షన్ ఉండబోతుందా, ఈ మూవీలో మనం లోకించి చూడబోతున్నామా అనిపించచ్చు. బట్ ఇది పాంపాయ్ కాదు, ఎందుకంటే ఇక్కడ వాల్కనోస్ చూస్తే మనం రెండు వేరు ఉన్నాయి. ఇంకా ఈ వాల్కనో ఎరప్షన్ అప్పుడు థండర్స్ లాగా మనం కలర్స్ చూస్తాము. మేబీ ఎటర్నల్స్ సమ్ డీవియన్స్ తో ఫైట్ చేస్తూ ఈ వాల్కన్ ఎరప్షన్స్ కి కారణం అయ్యి ఉండొచ్చు. సో దానివల్లే ఒక సివిలైజేషన్ అంతా నాశనం అయిపోయిందేమో, అందుకనే ఇక్కడ మనం స్ప్రైట్ ఏడుస్తూ చూస్తాం. సో ఇందాక బాబిలోన్ సివిలైజేషన్ పర్షియన్స్ అటాక్ చేసి నాశనం చేశారు. సో ఇది పాంపాయ్ కూడా కాదు, మరి ఇది ఏ సివిలైజేషన్ ఎండ్ అయ్యి ఉండొచ్చు అనిపించవచ్చు మనకి. ఇది చెప్తా నేను ఈ వీడియోలోనే, వెయిట్ చేయండి. నెక్స్ట్ మనం కిట్ హ్యారింగ్టన్ చూస్తాము యాజ్ డేన్ విట్మెన్. సో పక్కన సర్సీ ఉంది, హూ ఇస్ ద వైఫ్ ఆఫ్ ఇకారిస్. సో ఈ లవ్ ట్రయాంగిల్ ఈ సినిమాకి మెయిన్ పార్ట్. సో స్క్రిప్ట్ లో హార్ట్ అంతా ఈ లవ్ ట్రయాంగిల్ చుట్టూ తిరుగుతుందంట. అండ్ డేన్ విట్మెన్ బ్లాక్ నైట్ అనమాట. సో అతనికి ఒక స్పెషల్ స్వాడ్ ఉంటుంది, దాని పేరు ఎబనీ బ్లేడ్. దీని ఫస్ట్ యూజర్ నమోర్, కింగ్ ఆఫ్ అట్లాంటిస్ ని మనకి ఐరన్ మ్యాన్ 2 లో ఫస్ట్ టైం టీస్ చేశారు. ఎండ్ గేమ్ లో కూడా మనకి అట్లాంటిస్ కి సంబంధించిన ఈస్టర్ ఎగ్ ఒకటి వచ్చింది. సో ఇక్కడ పాడైపోయిన సివిలైజేషన్ కూడా అట్లాంటిస్ ఏమో, భూమి పైన అంతా నాశనం అయిపోయి నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ఆలోచిస్తే నమోర్ కి పునాది కూడా ఎటర్నల్సే వేస్తున్నారు. అండ్ ఇక్కడ మిస్కన్సెప్షన్ ఉంటుంది, నమోర్ ఈజ్ మార్వెల్స్ ఆక్వామ్యాన్ అనుకుంటారు, బట్ ఆక్వామ్యానే డీసీ వాళ్ళ నమోర్ అనమాట. సో కామిక్స్ లో మనకి నమోర్ ఫస్ట్ లాంచ్ చేయడు, తర్వాత ఆక్వామ్యాన్ లాంచ్ చేయడు. బట్ ఎవరు పవర్ఫుల్, ఎవరికి ఏ పవర్స్ ఉన్నాయని చెప్పి మనం సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, నమోరే ఫస్ట్. సో వీళ్ళ వల్ల పాడైనందుకు వీళ్ళు సమ్ మ్యాజికల్ వెపన్ ఇచ్చి ఉండొచ్చు అట్లాంటిస్ వాళ్ళకి. తర్వాత నమోర్ సూలానికి కూడా ఇదే వాడుండొచ్చు. ఇది బాగా ఫార్ ఫెచ్డ్ థియరీ, సో ఇది నిజం అవ్వకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఈ కత్తి పైన చూస్తే మనకి ఈ పిరమిడ్ షేప్ లో 10 బీడ్స్ ఉంటాయి, రిప్రజెంటింగ్ 10 ఎటర్నల్స్. ఇంకా పిరమిడ్ షేప్ ఉంది, ఇంకా చాలా ఈజిప్షియన్ వస్తువులు చూసాం కాబట్టి మేబీ ఈజిప్ట్ లో పిరమిడ్స్ కూడా వీళ్ళే కట్టారంటారేమో. ఇంకా వాళ్ళ స్పేస్ షిప్ కూడా ఈ విధంగానే ట్రయాంగిల్ వి షేప్ లో ఉంటుంది. ఇంకా ఈ సీన్ లో వాళ్ళు నుంచున్నప్పుడు కూడా వి షేప్ లోనే నుంచుంటారు. అండ్ ఇక్కడ ఫస్ట్ అజాక్ నుంచి ఉంటుంది, ఎందుకంటే అజాక్ ఎటర్నల్స్ లీడర్ ఎంసీయూలో. కామిక్స్ లో ఇకారిస్. నేను అనుకునేది అజాక్ సెలిషియల్స్ తో మాట్లాడే పవర్ ఉండడం వల్ల అజాక్ ని లీడర్ కింద చూస్ చేసుకున్నారని. ఇంకా ఈ సీన్ ఇది నార్మల్ స్టామ్ అయి ఉండొచ్చు, లేకపోతే సెలిషియల్స్ ఎంట్రీ అయ్యి ఉండొచ్చు. ఇంకా ఈ సీన్ ఇది ఫస్ట్ టైం చూసి నేను చెట్టుని మాయం చేస్తున్నారు అనుకున్నా, బట్ లాజిక్ లేదు, సెన్స్ లేదు, ఎందుకు చెట్టుని మాయం చేస్తారు. తర్వాత కొంచెం చూస్తే మనం పక్కన వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి, సో చెట్టుని వాటర్ కింద మారుస్తున్నారు, మ్యాటర్ మనిపులేషన్. ఇంకా ఈ సీన్ స్ప్రైట్ బాగా ఎంజాయ్ చేస్తుంది పాప. ఇక్కడ విండోస్ బట్టి చెప్పొచ్చు ఇది ప్రైవేట్ జెట్ అని. ఇంకా డోర్ పైన కే ఉంది, కే ఫర్ కింగో. సో బాలీవుడ్ స్టార్ కాబట్టి బాగానే సంపాదించాడు. ఇంకా వెనకాల క్యాప్టెన్ అమెరికా షీల్డ్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి, మాట్లాడుతా దీని గురించి మళ్ళీ. అండ్ ఇది టేబుల్ గెట్ టుగెదర్ లంచ్. మార్వెల్ అండ్ టేబుల్ లంచెస్ అదేందో అదే నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. అది అవెంజర్స్ 1 లో చూస్తాము, ఎండ్ గేమ్ లో చూస్తాం, బ్లాక్ విడో ట్రైలర్ లో చూసాం, ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ లో చూసాం, ఎటర్నల్స్ లో కూడా ఉంది. సో ఎంసీలో నేను ఏదైనా ఇలా టేబుల్ లంచ్ మిస్ అయ్యి ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ కింగో పక్కన ఉన్నది కింగో పర్సనల్ అసిస్టెంట్. ఆ 14 సెకండ్ టీజర్ లో కూడా మనం చూస్తాము కెమెరా హోల్డ్ చేసుకుంటూ. సో కింగో సెల్ఫ్ ఆబ్సెస్డ్ పర్సనాలిటీ, ఎప్పుడు ఫేమ్ వెనకాల పరిగెడతాడు, అందుకని అన్ని ఫిలిం చేస్తున్నాడేమో. ఈ సీన్ లో కూడా ఇక్కడ కెమెరా ఉంది. అండ్ లాస్ట్ కి స్ప్రైట్ కెప్టెన్ రాజర్స్ ఇంకా ఐరన్ మ్యాన్ లేడు, సో హూ షుడ్ లీడ్ అవెంజర్స్ అంటాడు. సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఎటర్నల్స్ టైమ్ లైన్ అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాతే, బట్ ది ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ ముందు అయి ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు అన్ని గమనిస్తున్నారు, వీళ్ళకి అన్ని తెలుసు. సో ఇది ఒకవేళ సర్కాస్టిక్ గా అంటే వెల్ అండ్ గుడ్, ఒకవేళ సీరియస్ గా ఎవరు లీడ్ చేయాలని క్వశ్చన్ రైజ్ చేసి ఉంటే వీళ్ళకి కొత్త క్యాప్టెన్ అమెరికా వచ్చాడని తెలియదు కాబట్టి మేబీ ఇది ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ ముందు అయ్యి ఉంటుంది. అండ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ స్ప్రైట్ కెప్టెన్ రాజర్స్ అంటాడు, కెప్టెన్ అమెరికా అంటారు, స్టీవ్ రాజర్స్ అంటాడు, కెప్టెన్ రాజర్స్ అంటాడు. లైక్ 1940s లో స్టీవ్ని అలాగే పిలిచేవాళ్ళు, అందుకని ఇక్కడ పాత షీల్డ్ చూసాం మనం. అండ్ కెప్టెన్ అమెరికా 1 లో హోవర్డ్ కి ఆ వైబ్రేనియం ఎలా వచ్చిందో మనకు తెలియదు. మేబీ ఈ వీడియో స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నట్టు ఫాస్టోస్ ఒకవేళ వకాండన్స్ కి నిజంగా హెల్ప్ చేశాడు అనుకోండి, మేబీ హోవర్డ్ కి ఫాస్టోస్ లేదా వన్ ఆఫ్ ద ఎటర్నల్ ఇచ్చి ఉండొచ్చు ఆ వైబ్రేనియం. సో క్లియర్ గా కెప్టెన్ రాజర్స్ అన్నాడు కాబట్టి అప్పటి నుంచి వీళ్ళు పక్కగా ఫాలో అవుతున్నారు. అండ్ కెప్టెన్ అమెరికా షీల్డ్ డిజైన్ లో కూడా ఎటర్నల్స్ వేలు పెట్టారు అనుకుంటున్నాను నేను.
షీల్డ్ ఇక్కడ ఒక చోటే చూసారు అనుకుంటున్నారు మీరు. ఇక్కడ చూడండి వెనకాల కలర్ మార్చి సిమిలర్ డిజైన్ వాడారు. సో ఇది బాలీవుడ్ సాంగ్, అది సినిమా సెట్, అది ఇది పనిచేయదు, ఇది ఒప్పుకోమంటారా? సరే ఈ సీన్ చూడండి, ఇది క్లియర్ ఇమేజ్ అండ్ సేమ్ డిజైన్ మనకి క్యాప్టెన్ అమెరికా షీల్డ్ డిజైన్. సో ఇంత వాగడానికి నాకు నీరసం వస్తుంది, చేయడానికి ఎంత కష్టపడ్డానో మీరే అర్థం చేసుకోండి. సో లైక్ బటన్ పగిలిపోయేలా లైక్ చేయండి. అండ్ మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.